నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. విశాఖపట్నంలో ఆ నియోజకవర్గం చాలా స్పెషల్. ఎవరికైనా అక్కడ ఒక్కసారే ఛాన్స్. ఏ ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. 3 ఎన్నికల్లోనూ 3 పార్టీలకు అవకాశం ఇచ్చారు అక్కడి ఓటర్లు. 2009లో కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా విజయ్ కుమార్, 2014లో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, 2019లో టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఇక ఈసారి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు, అలాగే కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కేకే రాజు. బట్ ఇప్పుడు ప్రచారంలో అందరికన్నా ముందు దూసుకుపోతున్నారు. సో ప్రచారంలో జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, గెలుపుపై అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి, డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే కేకే రాజు గారు. అందరికంటే చాలా ముందున్నారు ప్రచారంలో, చాలా బిజీగా ఉన్నారు. సో ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజల నుంచి? తప్పకుండా మేము ఈ రోజే కాదు, ప్రచారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2022 మే 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి తలుపు తట్టాం, ప్రతి గడప తొక్కాం. ఆ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ఆ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఎక్కడైనా అర్హత ఉండి ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనలో కూడా ప్రజల దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు సేకరించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి సమస్యని పరిష్కారం కృషి చేసాం. తద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు వల్ల మేము ఆల్మోస్ట్ రేపు మే 11కి ఎలక్షనీరింగ్ ప్రచారం అనేది క్లోజ్ అవుతుంది. అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మా చేత కరెక్ట్గా 2 సంవత్సరాలు, ఏదో దేవుడు స్క్రిప్ట్ రాసినట్టు 2022 మే 11వ తారీఖున గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభమైతే 2024 మే 11వ తారీఖుకి ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. కాబట్టి మేము ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. సో మాకు ప్రతి సమస్య పైన అవగాహన ఉంది. ప్రజలందరితోనూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ఎవరింట్లో ఏ సమస్య ఉందనేది కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ప్రచారంలో ముందుకెళ్ళినప్పుడు ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిగా, ప్రజలు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు అందరూ కూడా జయజయధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 435 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేసాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం, అన్ని స్కూల్స్ని రెనోవేట్ చేసాం, 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద అభివృద్ధి చేసాం. రోడ్స్, పార్క్స్, బరియల్ గ్రౌండ్స్, అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మ్యాక్సిమం సేవా దృక్పథంతో అన్ని రకాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల కల్పనలో కూడా ఎలాంటి అలసత్వం లేకుండా ప్రజలకు సేవలు అందించారు. ఓకే, అంటే ఓడిపోయినా కూడా మీరు ప్రజల్లోనే ఉన్నారు, మిమ్మల్ని చాలామంది ఎమ్మెల్యేగా చెప్తున్నారు. సో అంతగా మీరు ప్రజల్లో ఉన్నారు. నెక్స్ట్ టైం గెలిచాక కూడా ఇలాగే ఉంటారా? తప్పకుండా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏదైతే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఈ కార్యక్రమాలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాము, వాటన్నిటిని కూడా 100% కూడా ఈరోజు నెరవేర్చాం. 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2019 నార్త్ మేనిఫెస్టో ఏది ఉందో దాన్ని 100% కూడా నెరవేర్చాం. అన్నిటికంటే కూడా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా ప్రజలకు సేవలు అందించాం. అంటే పదవి ఉంటేనే కాదు, రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడం కోసం, ప్రజాసేవ చేయడం కోసం వచ్చాం. పదవితో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం నా కుటుంబం, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ, అయితే మిత్రులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, నన్ను కూడా ఓన్ చేసుకుని కేకే రాజు అనేవాడు ఎవరో ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరికైనా ఎప్పుడు నా దగ్గర ఇప్పుడు యాక్సెస్ ఉంటుంది, నాకు అపాయింట్మెంట్స్ అలాంటి ఉండాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ప్రజలతో నాకు కనెక్షన్ ఉంది. అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేము 17 డివిజన్స్ ఉంటే 15 డివిజన్స్ ఇక్కడ విన్ అయ్యాం. దాంతో కూడా మా కార్పొరేటర్స్ కూడా అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు అందుబాటులో ఉన్నాం. ప్రజలందరూ కూడా మా సేవలు గుర్తించారు. ఈరోజు మీరు ఫీల్డ్లో మాకంటే కూడా మీకు ఎక్కువ తెలుస్తుంది. ప్రజలు ఆల్రెడీ నార్త్ నియోజకవర్గంలో డిసైడ్ అయ్యారు. నార్త్ నియోజకవర్గంలో ఇప్పుడు కాదు, షెడ్యూల్ రాకముందే ఇక్కడ ఎవరు ఫ్యూచర్లో మనకు సేవ చేస్తారు, ఎవరు అయితే మనకు మంచిది అనేది ప్రజలు ముందుగానే డిసైడ్ అయ్యారు. ఓకే, అంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పోటీ చేస్తున్నారు. సో ఆయన ప్రభావం ఎవరిపై ఎక్కువ పడుతుందంటారు? అంటే నేను ఎవరి ప్రభావం అనేది లేదు, నేను ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాను. ఈరోజు కేకే రాజు అనేవాడు మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డ అనుకునే విధంగా ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాను.
నాపై పోటీ చేస్తున్న ఎవరైతే మీరు చెప్పిన లక్ష్మీనారాయణ గారు ఉన్నారో, గతంలో పోటీ చేసిన తర్వాత నాకైతే 3 నెలల క్రితం వరకు కూడా ఎక్కడో ఎవరికి కూడా ఏ రకంగాని కూడా అందుబాటులో ఉన్న సందర్భం అయితే నాకైతే కనిపించలేదు. సో వైజాగ్లో టీడీపీ కూటమి స్ట్రాంగ్గా ఉంది. సో ఈ కూటమిని ఎలా ఎదుర్కోబోతున్నారు కేకే రాజు గారు? వైజాగ్లో టీడీపీ కూటమి స్ట్రాంగ్గా ఉన్నది అది గతం, చరిత్ర. దానికి చరిత్రలోనే మిగిలిపోతూ ఉంది. వైజాగ్ అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే ప్రజలు గ్రహించారు. ప్రజలు ఏం గ్రహించారు? 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసి, హైదరాబాదులో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడికి సన్నిహితులుగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారో, వాళ్ళు లక్షలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేశాడు. తర్వాత ఏదో అనుభవం ఉంది, లేకపోతే ఒక 600 పైగా అబద్ధ హామీలు ఇచ్చారు, 600 అసత్య హామీలు ఇచ్చారు, నమ్మించి సరే ఏదో అనుభవం ఉంది కదా అని మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడికి కూటమికి అవకాశం కల్పించారు. మళ్ళీ ఏగైనా అప్పుడు హైదరాబాద్ అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు అతనికి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ కూడా లేదు. ఇతను కేవలం తిన రాజకీయం అంతా కూడా బినామీలు లేకపోతే తొత్తులుగా ఉన్న వ్యక్తులు, సన్నిహితులు, వాళ్ళ ఆస్తులు పెంపే లక్ష్యంగా ఇతను రాజకీయాలు చేస్తారు. ఎన్నికల వరకునే మేనిఫెస్టోలో మాట్లాడటం వరకునే, ఎన్నికల్లో అతను మేనిఫెస్టో వరకునే మాట్లాడతాడు. తర్వాత మేనిఫెస్టోను ఒక టిష్యూ పేపర్లా భావిస్తాడు చంద్రబాబు నాయుడు అనేది. 2014 నుంచి 2019 వరకు ఇక్కడ ఎంత అన్యాయం చేశారో ప్రజలు గ్రహించారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి, విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిలోని కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా మేము శుభసూచకం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించినారు. 1995 నుంచి 2004 వరకు ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగింది, 2004 నుంచి 2009 వరకు సెప్టెంబర్ 2వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, మళ్ళీ తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో ఏం అభివృద్ధి జరిగింది అనేది ఒక మంచి చర్చ జరుగుతుంది. ఇది ఈ ప్రాంతానికే శుభపరిణామం. ఈ ప్రాంతం దశాబ్దాలుగా వెనకబోయే ఉత్తరాంధ్ర ప్రాంతం శుభపరిణామం. ఇదంతా కూడా ఈరోజు మా కంచుకోటగా మారిపోతా ఉంది ఇదంతా కూడా. ఓకే, అంటే ఉత్తరంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, మీరు స్పెషల్లీ ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఉత్తరంలో గత 25 సంవత్సరాలుగా ఉన్న అనేక దీర్ఘకాలిక సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాం. రోడ్స్ వైడెన్ కావచ్చు. ఈరోజు అక్కేపాలెం రోడ్డు ఉంది, అది 25 సంవత్సరాల కల. అక్కేపాలెం మెయిన్ రోడ్ని వెడల్పు చేయాలనేది. అలాగే ఆర్ఎన్బి జంక్షన్ నుంచి సీతందార్ దగ్గర అల్లూరు సీతారామరాజు 2004 మాస్టర్ ప్లాన్. యాజ్ ఫర్ 2004 మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్డు. కానీ గతంలో చాలామంది శాసనసభ్యులు వచ్చారు, దాన్ని ఎవరు కూడా పట్టించుకొని పాపాను పోలేదు. ఈరోజు ఆ రోడ్డుని అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులు కూడా తీసుకొచ్చాం. ఈరోజు ఓన్లీ రోడ్లు వైడెన్ చేయడమే కాకుండా పెట్టుబడులు కూడా తీసుకొచ్చాం. పెట్టుబడుల వల్ల ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు, నాకు తెలిసి అప్పట్లో వైజాగ్ 2 అని ఉండేది అనుకుంటాను నియోజకవర్గం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్ తర్వాత ఈ రోజు వరకు కూడా 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టుబడులు రాలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 15,000 మంది నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు అడుగులు వేశాం. దానివల్ల మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కాబోతా ఉంది. ఎందుకంటే బై డిఫాల్ట్ నేను ఎమ్మెల్యే కింద ఉన్నా, ఇంకొకరు గతంలో మాజీ శాసనసభ్యులు ఉన్నా 100% యాక్టివ్గా ఉండి చురుగ్గా ఉంటే 100% ఎమ్యూనిటీసు కలవ చేయగలుగుతాం. మాకు కొంచెం మనం బద్ధకంగా ఉంటే కనుక బై డిఫాల్ట్ అధికారులే చేస్తుంటారు 50-60%. అదొక్కటే కాదు కదా, మనకు కావాల్సింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ దిశగా అడుగులు వేశాం. ఎవరు ఊహించిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకులకి 15,000 మందికి ఉపాధి అవకాశాలు తీసుకొచ్చాం. అంటే జాబ్స్ విషయంలో ఇంకా కూడా యువత కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉంది. ఆ విషయంలో నెక్స్ట్ టైం ఏం చేయబోతున్నారు? నిరుద్యోగ సమస్య ఉందంటే దానికి 100% గత ప్రభుత్వ నిర్లక్ష్యం. గత ప్రభుత్వం పెట్టుబడిదారులని పెట్టుబడిదారుల్లో ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేసి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 డిఎస్సీలకు ఆమోదం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,31,000 2 లక్షల అక్షరాల 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,31,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక మీడియా అనేది ఒక చట్టంలా
ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా మరుగు పెట్టే విధంగా ఈరోజు బ్యాడ్ ప్రాపకాండ చేస్తున్నారు. దాని అన్నింటి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు యువత కూడా మనం చూశారు. ఒక 3 రోజుల క్రితం జరిగింది, 3 days 4 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర జరిగింది. మేమంతా సిద్ధం. ఆ బస్సు యాత్రలో యువత జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి. ఎందుకంటే నాకు తెలిసి 2019 కంటే కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఎక్కువ శాతం నడుస్తున్నారు. ఆ కోలాహలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర సక్సెస్ అంటారు. అది సిద్ధం బస్సు యాత్రలో ఇక భవిష్యత్తులో కూడా అది అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటివరకు కూడా నాకు తెలిసి ఎప్పుడో పూర్వం ఓల్డ్ డేస్లో కొంతమంది ఈ అంటే దేశంలోనే పేరెన్నికైన నాయకులకు వచ్చిన దానికంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు స్పందన వచ్చింది. తండోపతండాలుగా అంటే ఎవరు ఊహించిన రీతిలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది విజయవంతమైంది. అందులోనే పెద్ద ఎత్తున యువకులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో దాని ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు. సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఒక చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సీఎం జగన్ వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. సో వైజాగ్ వాసుల రియాక్షన్ ఏంటి దీని మీద? మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఏం చెప్తున్నారు? ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి మంచి రోడ్డు వేస్తాం, మీ ఇంటి చుట్టుపక్కల ఒక ఐటీ పరిశ్రమ తీసుకొస్తాం, మీ వాల్యూస్ పెరుగుతాయి, మీకు అన్ని ఇమ్యూనిటీస్ తీసుకొస్తా అంటే ఎవరు వద్దంటారు? ఎవరు కాదంటారు కదా. అందున విశాఖపట్నాన్ని ఓన్లీ విశాఖపట్నానికే కాదు, విశాఖపట్నంలో అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఓన్లీ నార్త్ ఆంధ్రాకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నం నగరానికి ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నం అనేది న్యాయబద్ధమైంది, అనుకూలమైంది, ప్రయోజనకరమైంది, పరిపాలనా రాజధానిగా అన్ని రకాలుగా కూడా ప్రయోజనకరమైందిగా ఈ ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. సో ఎల్లో మీడియా కొంతకాలం దాన్ని ఏదో మచ్చిపూసి మారేడిగా చేసినట్టు ఇప్పుడు ఎల్లో మీడియా అనేది ఎన్ని రకాలుగా చేస్తుందనే దానికి ఉదాహరణ ఋషికొండలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాట్లాడతారు, ఋషికొండ ఏదో సప్త ఋషులు వచ్చేవారు, ఇక్కడ ఏదో అప్సరసలు ఉండేవారు అనే విధంగా ప్రచారం చేశారు. వాస్తవానికి ఏముండేది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. 2 బార్లు ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందు ఏపీ టూరిజం ప్లేస్లో 2 బార్లు ఉండి 3 సార్లు రేవ్ పార్టీలు జరిగినాయి. అనేక సార్లు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండే. ఋషికొండ ఏపీ టూరిజం కాటేజ్లో రైడ్ జరిగి చాలామంది మన ప్రముఖ ఛానల్స్లో TV9 ఛానల్స్లో కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడ ఒకసారి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా బయట పెట్టడం జరిగింది. జనరల్గా అలాంటి ఋషికొండని అక్కడున్న చెడుని అక్కడున్న మరకలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తుడిసివేసి దాన్ని పవిత్రం చేసి రాష్ట్రానికి విశాఖపట్నానికి ప్రయోజనకరంగా ఉన్న నిర్మాణాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సో మీ ప్రత్యర్థులు కేకే రాజు రౌడీజం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని మీ మీద నిందలు వేస్తున్నారు. సో దీని మీద ఏమంటారు? ఇప్పుడు పరిపాలనా రాజధాని కోసం నిరసన చేస్తే, పరిపాలనా రాజధాని కోసం పోరాటం చేస్తే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం నిరసన చేస్తే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకుల తరపున అది రౌడీజం అనుకునే వాళ్ళకి అది రౌడీజమే. అది లేదు ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతున్నారని కూడా పోరాటం కింద కనపడుతుంది. ఎవరైతే నన్ను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేదు. ఎక్కడో పక్క ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ 100 కోట్లు వేలాది కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళకి రాజకీయంగా పదవి కావాలి. రాజకీయంగా పదవి కావాలన్నప్పుడు ఒక నాయకుడి చెప్పు చేతలో నడుస్తూ ఉన్నారు. ఎథిక్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా లేదు. ఎవరైతే నన్ను రౌడీ అని ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి 6 నెలల క్రితం నాకు ఏ పార్టీ అయినా పర్లేదు, తెలుగుదేశం పార్టీ అయినా పర్లేదు, జనసేన పార్టీ అయినా పర్లేదు, బీజేపీ పార్టీ అయినా పర్లేదు, ఎవరు టిక్కెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానాడు ఆ వ్యక్తి. సో అలాంటి అసలు కనీసం నైతిక విలువలు లేని వ్యక్తుల గురించి ఏం మాట్లాడుతాం అంటే పర్సనాలిటీ ఉండి వయసు ఉంటే పెద్ద మనుషులు అయిపోరు కదా. ఆలోచన ధోరణి మన ప్రవర్తన బట్టే పెద్దరికం అనేది వస్తుంది. పర్సనాలిటీ ఉన్నంత మాత్రాన లేకపోతే వయసు ఉన్నంత మాత్రాన వెయిట్ ఉన్నంత మాత్రాన పెద్ద మనుషులు అయిపోరు కదా. చాలామంది ఉంటారు 100 కేజీలు 120 కేజీలు ఉన్న మనుషులు ఉంటారు. వెయిట్ ఉన్నామని పెద్ద మనుషులు అయిపోరు కదా. ఆయన విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాను. నేను గతంలో కూడా ఛాలెంజ్ చేశాను. నా మీద వచ్చిన ఆరోపణలకి వాల్ పోస్టర్స్ వేశాను. 5,000 వాల్ పోస్టర్స్ వేశాను. నాపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి నియోజకవర్గం మొత్తం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో 5,000 వాల్ పోస్టర్స్ ప్రతి కార్నర్లో మీరు చేసే ఆరోపణల విషయంలో నేను చర్చకు సిద్ధం అని. కానీ ఆ రోజు ఎక్కడికి పోయారు? ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఏదో రకంగా నన్ను ఎదుర్కోలేక వాటెం భయంతో ఏదో రకంగా క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిదని భావించండి. కేకే రాజు అనేవాడు ఈ ప్రతి గడపలోని తెలుసు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు నా వ్యక్తిత్వం ఏంటి, నేను ఎలా యాక్సెస్ అవైలబిలిటీ ఉంటాను. నేనైతే దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాను. ఇంకా నేను గర్వపడుతున్నాను. నేను ఇంకా పోరాటం చేస్తాను.
పరిపాలనార్థాని కోసం, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం, కూటమి చేసిన అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. ఈ ప్రాంతం మీద నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. నేను ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తాను. ఓకే, లాస్ట్ టైం అసలు ఓటమి లేని గంటా శ్రీనివాసరావుకి చుక్కలు చూపించారు, చెమటలు పట్టించారు. సో ఈసారి ప్రత్యర్థికి ఎలా పోటీ ఇవ్వబోతున్నారు? నేను తప్పకుండా లాస్ట్ టైం కూడా నైతికంగా అయితే నేనే విజయం సాధించాను అంటాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ టెక్నికల్ ఇష్యూస్ అనేది ఇప్పటికీ కూడా కోర్టులో ఉన్నాయి. ఏదేమైనా గెలుపు ఓటములు అనేది సహజం. సేవాభావంతో రాజకీయాలకు వచ్చాం. రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయాలి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి. ఈ నియోజకవర్గంలో గతంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాం. ఈ నియోజకవర్గంలో ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గానికి అన్ని రకాల వనరులు ఉన్నాయి. రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అన్ని నేషనల్ హైవేని కనెక్టివిటీ ఉంది. ప్రశాంతమైన వాతావరణం, మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్న రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్న పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటిని యూటిలైజ్ చేసుకుని ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తద్వారా ఈ నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉండే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే నా యొక్క లక్ష్యం. తప్పకుండా ప్రజలు సహాయ సహకారాలు ఉన్నాయి. ఈరోజు నేను అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పాటు మా కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజలందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్న కుటుంబ సభ్యుడిగా భావించి నాకు ఈరోజు సహకరించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం మీకు సమస్యగా మారదా? ఏం చెప్తారు దీనిపై? స్టీల్ ప్లాంట్ అనేది మాకెలా సమస్యగా మారుతుంది? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంది ఎవరు? బీజేపీ పార్టీ కదా. ఈరోజు తప్పకుండా మా స్లోగన్ కూడా అదే. పొరపాటున బీజేపీ పార్టీకి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదించినట్టే. రేపొద్దున పోర్ట్ని బీజేపీ కనుక అవకాశం కల్పిస్తే పోర్ట్ను ప్రైవేటీకరణకు వాళ్ళు ఆలోచన చేస్తారు. పొరపాటున బీజేపీ పార్టీకి అవకాశం కల్పిస్తే రేపు షిప్ యార్డ్ ప్రైవేటీకరణకు కూడా ఆలోచన చేస్తారు. ఇప్పటికే మనం చూసాం, ఒకవైపు బీజేపీ నాయకులు బోటప్ మాటలు చెప్తూ, బోటకవులు చెప్తూనే ఓ పక్కనే హెచ్బీ కాలనీలోని స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో ఆక్షన్ వేశారు. సో ఏదైతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, పరిశ్రమలు ఉన్నాయో వాటిని ఆదాయ వనరులుగా మార్చుకుని ప్రైవేటు వ్యక్తులు పార్టీ ఆదాయ వనరులుగా, ప్రభుత్వానికి కాదు, ప్రజలకు కాదు, ప్రజల ఆస్తుల్ని ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని పెంపే లక్ష్యంగా ఈరోజు ఆస్తులన్నీ కూడా ఈరోజు వాళ్ళకి దారదత్తం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. తప్పకుండా వారు ఏదైతే చూపిస్తున్న అహంకారానికి, మనపై చూపిస్తున్న వివక్షకి సరైన సమాధానం రేపు మే 13వ తారీఖున చెప్పబోతున్నారు. గెలుపు తథ్యమా? మెజారిటీ ఎంత రాబోతుంది? తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఏకపక్షంగా కేకే రాజుని మనం అందరూ కూడా గెలిపించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్నాడు. రేపు పొద్దున్న కూడా తనని గెలిపించుకుంటే మనకి ఇంకా అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని సేవ చేస్తాడు అని ఒక మంచి పాజిటివ్ వేవ్లో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా నేను గెలుస్తాను, మంచి మెజార్టీతో గెలుస్తాను. చివరిగా విశాఖ ఉత్తర ప్రజలకు ఏం చెప్పబోతారు? తప్పకుండా మీరు ఒక అవకాశం కల్పిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మీ అందరి సహాయ సహకారాలతో ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉండి నియోజకవర్గానికి సేవలు అందించానో, మీరు కల్పించిన ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజల ప్రయోజనార్థం, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, నియోజకవర్గంలో నిరుద్యోగ యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ కేకే రాజు గారు. ఆల్ ద బెస్ట్. మేము కూడా తప్పకుండా మీరు గెలవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో చూసారు కదా, గెలుపే లక్ష్యం, గెలుపోటములు సహజం. సేవ చేయడానికి నేను పాలిటిక్స్లో ఉన్నాను అంటున్నారు. ఈసారి తప్పకుండా గెలుపు నాదే అంటున్నారు కేకే రాజు గారు. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.